నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ట్రాక్టర్ దొంగలించిన వ్యక్తి అరెస్ట్ వివరాల్లోకి వెళితే శ్రీడా బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సూచనల మేరకు డీఎస్పీ బి. రఘువీర్ పర్యవేక్షణలో సిఐపి దొరరాజు ఆధ్వర్యంలో రాయవరం పోలీసులు వారికి రాబడిన సమాచారం ప్రకారం మార్చి 10వ తేదీన పసలపూడి గ్రామంలో రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో గోదావరి రైస్ మిల్లు దగ్గర ట్రాక్టర్ మరియు ట్రైలర్ పుల్లల లోడ్తో ఉన్న ట్రాక్టర్ మరియు ట్రైలర్ను అపహరించారని పసలపూడి గ్రామానికి చెందిన పిల్లి జానకి రామయ్య ఫిర్యాదు చేయగా రాయవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా మే 8వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో వెదురుపాక గీతా మందిరం దగ్గరలో రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా కొంకుదురు వైపు నుండి వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ అయిన నల్లమిల్లి సూర్యనారాయణరెడ్డి అను అసామిని అరెస్టు చేసినామని, కొప్పవరం గ్రామానికి చెందిన అతడు చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బులు సంపాదించాలని, దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పినాడని, అతనిని అదుపులోనికి తీసుకుని అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నామని ఎస్ఐ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భముగా ఎస్ఐ సురేష్ బాబు మాట్లాడుతూ, ప్రజలందరూ ప్రతి చోటా ఘన సెంటీమీటరు కెమెరాలు ఏర్పాటు చేస్తే క్రైమ్ అతి తక్కువ టైంలోనే పట్టుకోవచ్చని తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిఐ, ఎస్ఐ మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సత్యకుమార్, పి. సిలు వీరేంద్ర, తానుశ్రీలను ఎస్పీ అభినందించారు.